నమస్తే. మీ జీవితాన్ని మార్చే సూపర్ పవర్ మీ బ్రెయిన్లోనే ఉంది. మీరు దేని మీద ఫోకస్ చేస్తారో దాన్ని చూపిస్తుంది. మీరు వెతకనిది కనిపించదు. దీన్ని ర్యాస్ అంటారు. ఇది బ్రెయిన్లో ఉన్న ఒక పవర్ఫుల్ ఫిల్టర్. ఈ ఫిల్టరింగ్ సిస్టమ్ ని ర్యాస్ అంటారు. ర్యాస్ అంటే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అని అర్థం. ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరు రెడ్ కార్ కొనాలి అనుకున్నారనుకోండి, నెక్స్ట్ డే రోడ్డు మీద రెడ్ కార్స్ కనిపిస్తాయి. ఇది మ్యాజికో లేకపోతే కోఇన్సిడెన్సో కాదు. మీ బ్రెయిన్ దాని మీద ఫోకస్ చేస్తుంది, సో మీరు అదే చూస్తారు. దట్ ఈస్ యువర్ ర్యాస్ యాక్టివేషన్. మీ బ్రెయిన్ కి అది ఇంపార్టెంట్ అనే సిగ్నల్ వెళ్తుంది. సో ర్యాస్ అనేది మన బ్రెయిన్ కి ఒక గేట్ కీపర్ లాంటిది. అది బ్రెయిన్ అడుగుతుంది, ఇది ఇంపార్టెంటా, ఇది రిపీటెడ్ గా వస్తున్న థాటా, దాని మీద ఫోకస్ ఉందా, దాన్ని బట్టి బ్రెయిన్ హైలైట్ చేస్తుంది. ర్యాస్ వర్క్స్ బేస్డ్ ఆన్ బిలీవ్స్, ఫోకస్ అండ్ రెపిటేటివ్ థాట్స్. ఓకే, సో మనము ఏ దాని మీద ఫోకస్ చేస్తే మనకు అది కనిపిస్తుంది. ప్రాబ్లమ్స్ మీద మనం ఫోకస్ చేస్తే ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. అదే మనం ఆపర్చునిటీస్ మీద ఫోకస్ చేస్తే మనకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఇలా ది ర్యాస్ మనకు బ్రెయిన్ ని ఫోకస్ చేయనిస్తుంది. సో వేర్ ఫోకస్ గోస్ అవేర్నెస్ గ్రోస్. సో మనం ఈ ర్యాస్ ని ఎలా ట్రైన్ చేయాలి అంటే, ఫస్ట్ మన బ్రెయిన్ కి మన గోల్ ఎగ్జాక్ట్ గా చెప్పాలి. దాన్ని మనం అంటే ఎగ్జాంపుల్ హెల్దీ లైఫ్ కావాలి, హ్యాపీ లైఫ్ ఉండాలి, తర్వాత ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి. ఇలా దాన్ని మనం కరెక్ట్ గా విజువలైజేషన్ చేసుకోవాలి. దాన్ని ఆ గోల్ ని మీరు అచీవ్ అయినట్టు ఇమాజిన్ చేసుకోవాలి. థర్డ్ ఈజ్ పాజిటివ్ అఫర్మేషన్స్. పాజిటివ్ అఫర్మేషన్స్ మనం రిపీటెడ్ గా చెప్తూ ఉండడం వల్ల ప్రోగ్రామింగ్ జరుగుతుంది. సో మన ఫోకస్ ఎక్కడ వెళ్తుందో అది మనకు కనిపిస్తుంది అని అర్థం. ఇప్పుడు ఆలోచించండి, కొంతమందికి ప్రాబ్లమ్సే కనిపిస్తాయి, కొంతమందికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. ఎక్కడ తప్పు జరుగుతుందో మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. బ్లెస్ యూ.